నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ M4 Telugu News.com ఏ వెబ్సైట్ మరియు M4 Telugu న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650026 మరియు 9014163335. నమస్కారం. M4 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ హయాంలోనే దేశం పురోగతి. దేగాం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసిన బీజేపీ ప్రధాని మోదీ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీజేపీ నాయకులు అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం నగేష్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని, అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దేగాం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులకు అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ దేగాం గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ రజాక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడు శ్రీనివాస్, బైంసా మండల ప్రముఖ నాయకులు పండిత్ రావు పటేల్, మండల మోర్చా మహిళా అధ్యక్షురాలు సీరం సుష్మారెడ్డి, స్థానిక నాయకులు కిష్టన్న, చంద్రకాంత్ పటేల్, మాజీ ఉప సర్పంచ్ ఎల్లప్ప, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నందకుమార్ తో పాటు మహిళా కార్యకర్తలు మొత్తంలో పాల్గొన్నారు. వివాదం ఏ ఇబ్బందులు కాకుండా ఇవాళ రామ్ మందిర్ నిర్మాణం నిర్మించారంటే ఏ విధంగా మున్ముందు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ప్రతి కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు దేగాం గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మా ఊర్లో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఈ దేగాం గ్రామంలో క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అలాగే మా గ్రామానికి విచ్చేసిన పండిత్ పటేల్ సీనోన్న గారికి, రజాక్ గారినం ఇంటింటి ప్రచారం రామరావు పటేల్ నాయకత్వంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. అందరూ ఓట్లేసి గెలిపించి భారీ మెజార్టీతో 400 పైచీలు సీట్లు రావాలని అందరూ ఆశిస్తూ రామరావు పటేల్ నాయకత్వంలో ప్రచారం చేయడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ఇవాళ చూస్తూ ఉంటే మరుగుదొడ్లు కానివ్వండి, ప్రతి ఇంటింటికి మరుగుదొడ్లు ఇవాళ కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి మరుగుదొడ్లు కానివ్వండి. అదేవిధంగా పెద్దలు అన్నట్టు ఇవాళ ఈజీఎస్ ఉపాధి హామీ పథకం ఇవాళ ఎటు చూసినా మేము తిరుగుతూ ఉంటే ఊర్లో ప్రతి వాడవాడల సీసీ రోడ్లు నిర్మించారంటే ఇది ఏదైతే నరేంద్ర మోడీ గారి కీర్తి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కరోనా సమయంలో అనేక ప్రాణాలు ఇవాళ కోట్ల అయితే 140 మంది కోట్ల జనాభాను ఇవాళ ప్రాణాలను రక్షించిందంటే ఇవాళ ప్రతి ఒక్కరూ మాకు తెలిసిన మట్టుకు కరోనా వ్యాక్సిన్ ఇవాళ 2 నుంచి 3 బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని ఈ సందర్భంగా అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి మహనీయుడు అంటే మన నరేంద్ర మోడీ గారు. ఇవాళ చూస్తూ ఉంటే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా ఇవాళ దేగాం గ్రామంలో 100 ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఈ విధంగా ఉచితంగా నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే గత 70 సంవత్సరాలు పొగబారిన పడి ఎందరో అక్క చెల్లెలు మహిళలు కళ్ళు కూడా చూపు కూడా పోయినటువంటి సందర్భాలను చూసి వారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు దరి చేరుస్తున్నటువంటి సందర్భంగా ఆ మహానీయుని దేగాం గ్రామ ప్రజల తరపున, దేగాం గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి తరపున మనస్ఫూర్తిగా మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అయితే మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మేమందరం మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏదైతే అభ్యర్థి అయినటువంటి మన ఆదిలాబాద్ అభ్యర్థి అయినటువంటి గోడం నాగేష్ గారిని బలపరుస్తూ అత్యధికంగా మెజార్టీ మన ముదోల్ నియోజకవర్గం నుండి, బైంసా మండలం నుంచి అదేవిధంగా దేగాం గ్రామం నుండి మీరందరూ రాత్రింబవలు కష్టపడి ఓటేయించాల్సిందిగా మనవి చేస్తూ మరోమారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి దేగాం గ్రామ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే తెలియజేస్తా ఉన్నాం. 500 సంవత్సరాలలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి రామ మందిరాన్ని ఏ విధంగా అయితే భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, రామారావు పటేల్ నాయకత్వం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా దేగాం గ్రామంలోని ఇంటింటా ప్రచారం చేస్తున్నాము.
మోదీ చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నాము. అయోధ్యలోని రామ మందిరము 500 సంవత్సరాల నుంచి జరగని పరిష్కారము మన మోదీ గారు రామ మందిరం కట్టి చాలా పుణ్యకార్యం చేసుకున్నాడు. ప్రజలందరికీ రేషన్ బియ్యము కోట్ల ప్రజలకు అందిస్తున్నాడు. గోధుమలు, బియ్యము ఆ ప్రజలతోటి మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ వాళ్ళతోటి ఎవరిస్తున్నారని చర్చ చేసుకుంటున్నాము. ప్రతి విషయము మోదీ కార్యక్రమాలు చిన్న వ్యాపారులకు ముద్రా లోన్స్, పిఎంజేకే లోన్స్ ఎట్లా లభ్యమవుతున్నాయో అవి ఎలా చేసుకోవాలని వివరిస్తున్నాము. మన ఆర్థిక వ్యవస్థలోని 5వ స్థానం మన దేశం ఉందంటే దానికి మన మోదీజీ కారణము. ఇలా చాలా వేసిండు, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు 400 సీట్లు రప్పియాల ఆశతోటి మేము ఈ బీజేపీ కార్యక్రమాన్ని ఇంటింట ప్రచారం బేగం గ్రామంలో చేయడం జరుగుతుంది. మరియు బైసా నుంచి వచ్చేసినటువంటి అతిథులు సీనన్న గారు, పండిత్ పటేల్ గారు మరియు మన రజాకన్న గారు వీళ్ళంతా మన దేగం గ్రామానికి ఇచ్చేసి ప్రతి ఇంటింటి తిరిగి ప్రచారం చేసి మోడీ సర్కారుని ఈసారికి ఇంకొకసారి మూడోసారి మోడీ సర్కారుని ఏర్పాటు చేయడానికి వీళ్ళంతా తిరిగి కష్టపడి ఇంటింట తిరిగి మహిళలకు కూడా అడగడం జరుగుతుంది. వాళ్ళు కూడా స్పందన మంచిగానే ఉంది. ఈసారికి మోడీకే మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రజలు కూడా గమనించాలి. ఎప్పుడైతే మనకు మోడీ గారు ఉంటారో అప్పుడు మనం సురక్షితంగా భారతదేశం ఉంటుందని గమనించాలి. అందుకే మోడీ గారిని ఈసారి కూడా మనం గెలిపించాలి. 400 పైచులకు సీట్లని మోడీ గారికి ఇచ్చి మనం గెలిపించాలని మేమంతా కష్టపడి తిరిగి మేము కూడా మా ఓట్లన్నీ మోడీ గారికి వేయడానికి శాయశక్తుల కృషి చేస్తామని మనవి చేస్తున్నాం. మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బైంసా మండల పరిషత్ ఎంపీ గారికి మరియు జిల్లా అధ్యక్షుడు దాలుల శ్రీనివాసన్న మరియు ఫుల్ వర్కర్ రాజశేఖర్ గారికి మరియు దేగం గ్రామస్తులకు మహిళా అధ్యక్షురాలు బైంసా మండల్ సుష్మా గారికి వీరందరికీ జై శ్రీరామ్. దేగం గ్రామంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి దేగం గ్రామం మంచి మెజార్టీ ఇస్తుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ దేగం గ్రామంలో కార్యకర్తలకు కొందరు కావాలని ఏదో కంప్లైంట్ ఇచ్చుకుంటా కార్యకర్తలకు భయపెడుతున్నారు. అలాంటి వారికి జాగ్రత్త. ఏమంటే మేము గ్రామ సైన్యము, వారికి మాతో ఎదిరించేది ఉంటే ముఖాముఖి రండి. దొంగ నాటకాలు చేస్తే మాత్రం మేము ముక్కుండము. కార్యకర్తలకు చీమ కుట్టినన్నా మేము సగం రాత్రి కాపాడుకోవడానికి మేము సైన్యం అంత వస్తుంది. జాగ్రత్త. దేగం మీరు ఏదో హోదాలో ఉన్నారని మీకు గౌరవం దక్కింది, కానీ మీరు హోదా పోయిన తల్లి వీళ్ళకి భయభ్రాంతులు చేస్తే మాత్రం మేము జాగ్రత్తగా మీరు ఇక నుంచి మా బీజేపీ కార్యకర్తలకు ఏమన్నా అంటే మేము ఎదురుదాడికి సిద్ధంగా ఉంటాం. మీకు ఈ సభాముఖంగా ఈ దేగం గ్రామ ప్రజల ముఖంగా హెచ్చరిస్తున్నాం. జై ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన ముదోల్ శాసనసభ్యులు రాఘవ్ పటేల్ గారు సూచనల మేరకు ఏదైతే ఉన్న పార్లమెంటు ఎన్నికలలో భాగంగా కార్యక్రమంలో మరి మొట్టమొదటగా ఈరోజు మండలం దేగాం గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ గ్రామంలోని బూత్ అధ్యక్షులైనటువంటి కిష్టన్న గారు, ఎల్లప్ప, గంగాధర్ గారు, అదేవిధంగా లింగం గారి ఆధ్వర్యంలో మరి వారికి సూచిస్తున్నటువంటి గ్రామ పెద్దలు చంద్రకాంత్ పటేల్ గారు, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షులు సుష్మా మహిళా అక్క గారు, మరి గౌరవంగా ఇక్కడ అవానితులుగా విచ్చేసినటువంటి ఎంపీపీ గారు రజాక్ గారికి, అదేవిధంగా మాజీ జడ్పీటీ సభ్యులు పండిత్ రావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా శుభాభివందనలు తెలియజేస్తూ మరి ఈరోజు చూస్తూ ఉంటే గడప గడపకు ఇంటింటికి ప్రచారం తిరుగుతున్న వేళ స్వయాన ఓటర్ మహాశయులు, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు, పెద్దలు ప్రతి ఒక్కరూ మీరు వచ్చే అవసరం లేదు. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం. మీరు వచ్చినా రాకున్నా మాకు తెలుసు, నరేంద్ర మోడీ గారే మాకు ముఖ్యం, కమలం పువ్వు గుర్తు ఓటేస్తామని కరాఖండిగా వారే చెప్తున్నారంటే ఇవాళ నరేంద్ర మోడీ గారిపై ఎంత ప్రేమ ఉందో మీరందరూ ఆలోచించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. చూస్తా ఉంటే ఆ కారణం కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏడిఎం నగేష్ గారికి, ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి
మా శాసనసభ్యులు గౌరవనీయులు రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తలందరూ దేగాం గ్రామంలో ఇంటికి ప్రచారం చేస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. 10 సంవత్సరాలు ఇది కాపాడారు. ఎందుకంటే ఈ గతంలో 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించచ్చు కానీ ఇతర భారతదేశాలతో ఉంటే భారతదేశానికి ఎవరు కూడా గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వచ్చారో ఆ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ భారతానికి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి మోడీ గారు ఆయన ఈ దేశంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక రామ మందిరం కావచ్చు, మహిళల బిల్సు, ఏదైతే ముస్లిం మైనార్టీల విషయంలో ఎక్కడ జరిగినటువంటి ఏదైతే త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, మరి ఇట్లాంటి ఆయన కార్యక్రమాలు ఏదైతే మన దేశాన్ని కాపాడటానికి కూడా 370 యాక్ట్ ఎవరితోని కూడా కాదని అన్నారు. ఈ దేశానికి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు అయినా కానీ ఈ 370 యాక్ట్ని ఈ నరేంద్ర మోడీ గారు చేస్తారా అనే దాని మీద మేమే చేయలేదు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు చేస్తారంటే ఆయన 24 అవర్స్లో అమిత్ షా గారు ఆయన కూర్చొని ఇమ్మీడియట్గా 370 యాక్ట్ అమలు చేయడము ఒక్క నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమైందని మీరు అందరినీ కోరుకుంటూ, ఏదైతే ఈ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు కూడా మా మాదిగలకు ఏదైతే చేస్తారనే దాని మీద మన నరేంద్ర మోడీ గారు ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీ చేస్తాననేది నేను చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే మాదిగలు మొత్తము ఈయనకు ఓటేసి అత్యధిక మెజార్టీలో మన కాన్స్టిట్యున్సీలో ఒక 80% మాదిగలు పూర్తి బీజేపీకి ఓటేసిండ్రు. ఇప్పుడు కూడా మాదిగలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయి ఓటేసి ఆయనకు 400 పైచిలుకతో ఓట్లేసి గెలిపించి ఈ దేశాన్ని రక్షించవలసిందిగా కోరుకుంటూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బైతమండలం దేగాం గ్రామానికి మేము బీజేపీ ఇంటింటి ప్రచారం చేసినాము. ఈ ఇంటింటి కార్యక్రమానికి చాలా మంచి దేగాం గ్రామంలో చాలా మంచి స్పందన వచ్చింది. ఇంకా కొన్ని సగం ఊరు చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చాలా ఉత్సాహంతో దేగాంలో మంచి మన బీజేపీ ఓట్లు వేశారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి. దేగాంలో ప్రతి తిరుగుతున్నాం, చాలా మంచి మాకు స్పందన వస్తున్నది. అందుకని ఈరోజు ఇక్కడ ప్రచారం ముగిసిన తర్వాత వేరే ఉంటాయి. మహిళల్లో ప్రతి విలేజ్ పొద్దులో పోయి సాయంత్రం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పనిపిల్లలు చెప్పినట్టు కొందరు ఇక్కడ భయప్రాంతం గురి చేస్తున్నారట, అది తప్పట్ల. రాజకీయాల్లో ఎవరి పని అది చేస్తారు. మీరు మీ పని మీరు చేస్తారు, మా పని మేము చేసుకుంటాం. ప్రతి విలేజ్ తిరుగుతాం. అది మీ విలేజ్కి రావద్దంటే తప్పది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది, ప్రశ్నించే గొంతుగా కూడా ఉండాలి అవసరంగా. అందుకని రామారావు నాయకత్వంలో మేము తప్పకుండా ఇక్కడ ముదోల్ నియోజకవర్గంలో ఇప్పుడు రామారావు కంటే ఎక్కువ ముదోల్ నియోజకవర్గంలో రామారావు కంటే ఎక్కువ భారీ మెజారిటీ తప్పకుండా మేము ఇక్కడ లీడ్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ దేగాం గ్రామంలో ఏ సమస్య ఉన్నా రామారావు పటేల్ కూడా ఇక్కడ రామారావు పటేల్ చుట్టాలు ఉన్నారు అని ముందు ఫస్ట్ శ్రద్ధ దేగాం చూపిస్తారు. అందుకని ఏ భయపడద్దు, ఏ సమస్య వచ్చినా మీరు రామారావు పటేల్ గురించి రామారావు పటేల్ రావచ్చు. రామారావు పటేల్ గురించి చాలా శ్రద్ధ వహించి మాకే చెప్తారు, దేగాం పోయి రావాలని చెప్తారు. అందుకని మీరు ఆధారపడకూడదు కార్యకర్తలు అందరూ. అదేవిధంగా ఇక్కడ మోడీ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఉపాధి హామీ పని ఉన్నది, కేంద్ర ప్రభుత్వ నిధులే. ఏ చేసినా సీసీ రోడ్లు అయితే మన ఊళ్ళో ఏ పని అయినా కూడా వైకుంఠ ధామం అనుకోని, పల్లె ప్రభుత్వం అనుకోని, ఇవన్నీ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులే. అందుకని ఇప్పుడు ఇంకోటి మొన్న మేనిఫెస్టో చెప్పారు, ఇంకా 5 సంవత్సరాలు రేషన్ బియ్యం ఫ్రీ ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నారు. మోదీ గారు మన దేశానికి మంచి సమర్థ నాయకత్వం వహిస్తున్నారు. అందుకని మోడీ గారికి తప్పకుండా చాలా అందరూ సహకరించాలా. అందరూ సహకరించి ఆయనకు 400 పై సీట్లు సాధిస్తారని చెప్పి ఆశా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, దేవాంగ గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం.